తండ్రి అయిన దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ, వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట నా వందనములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆయన కృపలో భద్రపరిచి ఆయన సన్నిధిలోనికి నడిపిస్తున్నారు. ఆయన జీవవాక్కులు వినడానికి మనకి అవకాశం ఇస్తున్నారు. అందుని బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మీ రెక్కల నీడలో భద్రపరిచి మీ కృపా బాహుళ్యం చొప్పున కనికరించి సజీవులుగా మమ్మల్ని ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన, మీరు చేసిన మేలులను బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నాయన. మీ పిల్లలమైన మేము మీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి, కనికరించండి. ఉదయకాల సమయమున నాయన వాక్యాన్ని ధ్యానించుచుండగా చెప్పబోతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయమును నిండుగా అనుగ్రహించండి. వినడానికి చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని గ్రహించి ఆ ప్రకారంగా జీవించుటకు ప్రతి ఒక్క బిడ్డకి మీరు సహాయం చేసి నడిపించమని వేడుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. దేవుడు మనకిచ్చిన దైవ గ్రంథం చాలా గొప్పది. దైవ గ్రంథంలోని మాటలు ఇంకా చాలా గొప్పవి. దేవుని యొక్క మాటలు దేవుని మనసును మనకు తెలియజేస్తున్నాయి. దేవునికి ఇష్టమైనట్టుగా జీవించడానికి మనల్ని ప్రేరేపిస్తున్నాయి. మనం అనుదినము దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానించాలి. ఆ ప్రకారంగా జీవించడానికి మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. నిర్గమాకాండము 20వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము మొదటి వచనం నుండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడినైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ల యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. దేవుడు మనకి తెలియజేస్తున్న ఆజ్ఞ, పుట్ గాడ్ ఫస్ట్. దేవునిని మొదట ఉంచాలి. మన జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలి. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వేటి రూపమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. యూ షల్ నాట్ బౌ డౌన్ టు దెమ్ ఆర్ సర్వ్ దెమ్. దేవుడు మనకి సెలవిస్తున్న మాట, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దాసుల గృహం నుండి విడిపించిన వాడును నేనే. ఈ ఆజ్ఞ ఎంతో ప్రధానమైనది, ఎంతో ప్రాముఖ్యమైనది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు. మనం ఈ ఆజ్ఞను నెరవేరుస్తున్నామా? మన జీవితాలను మనమే పరిశీలించుకోవాలి. మనం విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనం ఎన్నైనా చేయగలము, కానీ దేవుడు చెప్పినట్లు జీవిస్తున్నామా? మనం ఎన్నైనా చేయగలము,
ఎవరినైనా శాసించగలము. ఎంత వాక్చాతుర్యాన్నైనా ప్రదర్శించగలము. ఎంతైనా సంపాదించగలము భూమి మీద. కానీ దేవుని ఆజ్ఞను అనుసరించి జీవిస్తున్నామా? దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామా? మన జీవితంలో ప్రతి విషయంలో దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామా? నిజంగా? చాలా విషయాల్లో మనం తప్పిపోయాం. ప్రతి విషయంలో మన జీవితంలో మొదటి స్థానం దేవుడికి ఇచ్చామా అని అడిగితే ప్రతి ఒక్కరూ కూడా ఇవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే ఈ ఆజ్ఞను పాటించలేక ప్రతి మనిషి తప్పిపోయాడు. దేవుడు మనల్ని పాప లోకం నుండి విడిపించి పవిత్రమైన తన సన్నిధిలోనికి పిలిచినప్పటికీ, దేవుడి దగ్గరికి వచ్చినప్పటికీ సొంత ఇష్టంలో మనం పడిపోతున్నాం. అయితే దేవుడు సెలవిస్తున్న మాట, నేనే దేవుడును, మరి ఏ దేవుడును లేడు, నీకు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నేను నీకు కృప చూపించే దేవుడును, నిన్ను ప్రేమించే దేవుడును, నిన్ను కరుణించే దేవుడును. రెండవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఇప్పుడు మనకి విశ్రాంతి దినము లేదు, కానీ దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించే ఆదివార దినము ఒకటి ఉంది. ఆ దినమున మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఆయన్ను ఆరాధించాలి. అప్పుడు వారికి దేవుడు విశ్రాంతి దినమును ఏర్పాటు చేశాడు. 6 దినములు ఆయన సృష్టిని కలిగించి 7వ దినమున ఆయన విశ్రమించిన ప్రకారం దేవుడు ఇశ్రాయేలుకు కూడా విశ్రాంతి దినమును ఏర్పాటు చేశాడు. దీన్ని కూడా ఇశ్రాయేలు పాటించలేకపోయారు. మనము కూడా వారం వారం ఆదివారం దేవుని సన్నిధిలో కనబడడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, మన మనవులు విన్నపములు దేవునికి తెలియజేయడానికి, దేవునితో దేవుని వాక్యముతో మన హృదయములను నింపుకోవడానికి సిద్ధపడుతున్నామా? అప్పుడు వాళ్ళకి ఆ ఆజ్ఞ ఇచ్చినప్పుడు, నీ ఇంటివారు, నీవు, నీ దాసులు, నీ పశువులు ఏ పని చేయకూడదు. ఇప్పుడు మనము ఆదివారం మనము, మన పిల్లలు, భర్త, భార్య, తల్లిదండ్రులు, కుటుంబం అందరూ కలిసి దేవుని సన్నిధికి వస్తున్నామా? దేవుని సన్నిధిలో కనబడడానికి, దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి మనం వస్తున్నామా? మనం కూడా ఈ ఆజ్ఞలో ఫెయిల్ అయిపోయాము. ఆదివారము ప్రతి వారము దేవుని సన్నిధికి వెళ్ళలేము. ఏదొక వారము ఏదొక పని విషయంలో ఏదొక విధంగా తప్పిపోచున్నాము. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడడానికి, ఆ ప్రకారంగా ఉండడానికి దేవునికి మనల్ని మనం అప్పగించుకోలేకపోయాం. ఒకవేళ దేవుని సన్నిధికి దూరంగా ఉన్నా దేవుని దగ్గరికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నామా? ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడుచున్నామా? ఇంకా 3వ ఆజ్ఞ 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నేను నీకిచ్చు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఇది. నీ తల్లిదండ్రులకు లోబడి ఉండుము అని తెలియజేసింది దేవుడు.
ఈ ఆజ్ఞను మనం నెరవేర్చామా? ప్రతి ఒక్కరూ లోబడవలసిన సమయంలో, లోబడవలసిన వయసులో లోబడ్డామా? తల్లిదండ్రులకు లోబడుటకు మనల్ని మనం అప్పగించుకున్నామా? దేవుని ఆజ్ఞకు ఒప్పుకున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇక 4వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. దేవుని దృష్టిలో నూతన నిబంధనలో సహోదరుని మీద కోపపడువాడు అప్పుడే నరహత్య చేసినవాడు, నిర్నిమిత్తముగా ద్వేషించువాడు, కోపపడువాడు, ద్రోహి అని చెప్పువాడు నరహత్య చేసిన వారితో సమానము. మనం ఎప్పుడు మన సహోదరుల మీద కోపపడలేదా? ద్వేషించలేదా? నేరం మోపలేదా? ఈ ఆజ్ఞలో మనం తప్పిపోయాము. 5వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. వ్యభిచరించకూడదు. శరీర సంబంధమైన కలయిక మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన ఆలోచన కలయిక కూడా ఒక మనిషిని ఆత్మీయ వ్యభిచారమునకు నడిపిస్తుంది. దేవుని ఆలోచనను బట్టి నడువక దెయ్యపు ఆలోచనను బట్టి నడుచువారు లోకంతో పాపంతో వ్యభిచరిస్తున్నారు. ఇస్కరియోతు యూదా అపవాది పుట్టించిన తలంపును నెరవేర్చాడు కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటను నెరవేర్చలేదు. దెయ్యపు తలంపును నెరవేర్చాడు, దేవుని తలంపును త్రోసిపుచ్చాడు. చాలాసార్లు మన ఆలోచనలలో లోక సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు, సొంత ఇష్టములు, ఇట్టి ఆలోచనలనే మనం నెరవేర్చుచున్నాము కానీ దేవుని ఆలోచనను నెరవేరుస్తున్నామా? 6వ ఆజ్ఞ, దొంగిలకూడదు. దొంగిలకూడదు, దొంగతనం చేయకూడదు, ఎవరి వస్తువుని తీసుకొనకూడదు, ఎవరిది ఆశించకూడదు. దొంగతనం శరీరం ఆశిస్తుంది. కొన్నిసార్లు దొంగతనం చేసే ఆ సమయానికి వచ్చినా అది దొంగతనం కాదనుకుంటాం మనం. కానీ దేవుని దృష్టిలో మనం దొంగిలించని వారిగా లేము. మీరు దొంగిలింపకూడదు. కానీ మనుషులు దేవుని దగ్గర చాలా దొంగిలించారు. మనుషుల దగ్గర చాలా దొంగిలించారు. మనమైతే ఎన్నిసార్లు ఆశించలేదు. మన హృదయములను దేవుడు తెరచి పరిశీలించినప్పుడు మనం దొరికిపోమా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో బయలుపరచబడినది ఏదో అది వెలుగే కదా. బయలుపరచబడినది ఏదో అది వెలుగే కదా. బయటికి వచ్చింది ఏదో అది బహిర్గతం అవుతుంది. అది ఎక్కడుంది? వెలుగులో ఉంది. బయటకు రానిది ఏదో అది ఏదైనా అది చీకటే కదా. హృదయంలో ఉండిపోయినవి చీకటే కదా. హృదయంలో నుండి బయటికి వచ్చినవి, బయలుపరచబడినవి ఏవో అవి వెలుగే కదా. బయటికి రాకుండా లోపల ఉన్నవి ఎన్నో. దేవుడు మన హృదయములను చూచుచున్నాడు. ఇక 7వ ఆజ్ఞ, నీ పొరుగు వానిపై అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగు వానిపై అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. తప్పించుకోవడానికి
ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నుండి తప్పించుకోవడానికి చెప్పే విషయం అబద్ధం కాదు, కానీ ఒక మనిషి జీవితాన్ని పాడు చేసేది, కుటుంబాన్ని పాడు చేసేది, చెయ్యని దాన్ని చేశాడని, లేని దాన్ని ఉందని, ఎరుగని దానిని ఎరిగినట్టు సాక్ష్యం చెప్పినప్పుడు అది అబద్ధ సాక్ష్యము. దేవుడు అట్టి దాన్ని ఎంత మాత్రము ఒప్పుకోడు, సహించడు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. మనం తెలియకుండా చేసిన తప్పులు ఎన్నో దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఈ లోకంలో నివసించే ఇంటి కోసం ఆయన మాట్లాడుతున్నాడు. నీ పొరుగువానిదగు దేనిని ఆశింపకూడదు. ఇంటిని ఆశింపకూడదు నివసించడానికి. కొనుక్కోవాలనుకున్నా, కట్టుకోవాలనుకున్నా తక్కువకి రావాలని చూసేవారు ఉంటారు, కానీ పూర్ణంగా ఊరికనే వచ్చేయాలనుకోవడం చాలా పాపం. నీ పొరుగువాని భార్యనైనను, 9వ ఆజ్ఞ, నీ పొరుగువాని భార్యనైనను, దాసులనైనను, దాసీనైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను ఆశింపకూడదు. పొరుగువాని పశువులు ఆశింపకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. దేనినైనను, అది ఏదైనను. ఆశింపకూడదు. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వాణ్ణి నిర్దోషిగా ఎంచడు. ప్రతిసారి దేవుడు 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 కృప, దేవుడు దయ, యేసు యేసు అని ఇష్టం వచ్చినట్టు పలికినా కూడా దేవుడు నిర్దోషిగా ఎంచడు. దేవునిని ఎట్టి విధముగా మనం పూజించాలో అట్టి విధముగానే పూజించాలి. మనం నోటితో ముఖస్తుతి చేసినంత మాత్రమున ఆయన మనల్ని అంగీకరించడు. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. దేవుడి సన్నిధిలో కనబడడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. పెండ్లి కాని వారు, పెండ్లైన వారు తల్లిదండ్రులను సన్మానించాలి, వారి అవసరములు తీర్చాలి. వినాల్సిన మాట వినాలి. వాక్యానుసారమైన అవసరమైన వినాల్సిన మాట వినాలి. సహోదరుని మీద కారణం లేకుండా కోప్పడకూడదు. ప్రభువులోనికి వచ్చిన తర్వాత కోప్పడకూడదని చెప్పాల్సిన విషయం కూడా చెప్పలేని స్థితి. అంత భయం ఉండాలి దేవుని యందు. వ్యభిచరింపకూడదు. అపవాది ఆలోచనల్లో కలిసిపోకూడదు. దొంగిలకూడదు, ఆశించకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. దాసీలు ఆశింపకూడదు. నీ పొరుగువాని ఎద్దును గాడిదను ఆశింపకూడదు. నీ పొరుగువానిదగు ఏదైనను ఆశింపకూడదు. దేవుడు ఒకవైపు, ధనం ఒకవైపు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ధనం కావాలని కోరుకుంటే మీరు దేవునికి దాసులుగా ఉండలేరు. దేవుడు కావాలని మీరు జీవిస్తే ధనం విషయంలో నమ్మకంగా జీవించవలసిన అవసరత ఏర్పడుతుంది. దేవుడు ఒకవైపు ఉన్నాడు, ధనం ఇంకొక వైపు ఉంది. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఒకవైపు ఉన్నాయి, లోకము, శరీరము,
శరీరం యొక్క కోరికలు, పాపము, అపవాది తలంపులు మరొక వైపు ఉన్నాయి. దేవుని ఆజ్ఞలు ఇవి దేవుడు మనకి మొదట ఇచ్చిన ఆజ్ఞలు. మనం పిల్లలు చదువుకోవడానికి స్కూల్కి పంపిస్తాం, తర్వాత హై స్కూల్కి పంపిస్తాం, తర్వాత కాలేజీకి పంపిస్తాం, తర్వాత యూనివర్సిటీకి పంపిస్తాం. వాటన్నిటికంటే ముందు ఇప్పుడు అంగన్వాడికి కూడా పంపిస్తాం. ఎలిమెంటరీ స్కూల్ కంటే ముందు ఇంకా ఏముంది? అంగన్వాడీ స్కూల్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు అప్పటి నుంచి నేర్చుకుంటూ ఎదగాలి, అలా వాళ్ళు విద్యలో వృద్ధి పొందాలి. అదేవిధంగా దేవుడు మనకి ఆజ్ఞలనిచ్చారు. ఈ మార్గంలో మీరు నడుచుకోవాలి, ఈ విధంగా మీరు జీవించాలి, మొదటి స్థానం నాకు ఇవ్వాలి, నా సన్నిధిని కనబడినట్లు మీరు రావాలి, మీ తల్లిదండ్రులను సన్మానించాలి, సహోదరుల మీద కోప్పడకూడదు, ఒకవేళ కోప్పడినా అది న్యాయబద్ధమైన కోపమై ఉండాలి, నిర్నిమిత్తముగా ద్వేషించకూడదు, ద్రోహి అని నేరములు మోపకూడదు, వ్యభిచరింపకూడదు, దెయ్యపు ఆలోచనల వైపు నడవకూడదు, దొంగిలకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, పొరుగువాని ఇంటినైనను, భార్యనైనను, దాసినైనను, దాసునైనను, గాడిదనైనను, ఎద్దునైనను, మరి దేనినైనను ఆశింపకూడదు. ఇట్టి ఆజ్ఞలతో దేవుడు తన పిల్లల్ని చక్కగా నడిపిస్తున్నాడు. అక్కడ నుండి మనం నూతన నిబంధన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమలోనికి ప్రవేశించాలి. ఈ ఆజ్ఞలు పాటించడానికి దేవుడు మనకి శక్తినివ్వాలి. వీటిని పాటించలేక పడిపోయారు. ఇంకా అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలో. ఈ ఆజ్ఞలు పాటించలేక అందరూ ఏమయ్యారు? పడిపోయారు. ఆజ్ఞల మార్గంలో నుండి తప్పిపోయారు. తమ సొంతమైన మార్గాలలోనికి మరలిపోయారు. అప్పుడు దేవుడు తన కుమారుణ్ణి, తన ప్రేమ కుమారుణ్ణి, పరిశుద్ధుడైన, పవిత్రుడైన, నిర్దోషి, నిష్కల్మషుడైన తన కుమారుణ్ణి పంపించి మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించాడు దేవుడు. ఆయన రక్తములో మనకి క్షమాపణ ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును. 33వ వచనం. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొందియుండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోసుకుంటూ సిలువ వేయబడడానికి ఆయన కపాల స్థలమును చోటుకొచ్చారు. ఆయన సిలువ వేయడానికి తన స్వజనులే అప్పగించినప్పుడు ఆయన దేవుని యొక్క చిత్తానికి తాను అప్పగించుకుని ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు ఆయన్ని సిలువ వేశారు. ఆయన యూదుల రాజని రాయించి ఆ సిలువ మీద పెట్టారు. ఆయన సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రాలు పంచుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత సిలువ మీద ఉండకుండా సాయంత్రానికి అక్కడి నుంచి ఆ దేహాల్ని దింపేయాలని చెప్పి వారు ఆ సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను,
వెంటనే రక్తమును నీళ్లును కారెను. రక్తమును నీళ్లును కారెను. మన పాపముల నిమిత్తం ఆయన తన రక్తమంతా దారపోశాడు. చివరికి పక్కలో పొడిచినప్పుడు రక్తమును నీళ్లును కారెను. రక్తం నీళ్లు కలిసి కారాయి. ఇక ఆయన దేహంలో రక్తం ఎంత మాత్రము లేదు. చివరి రక్తపు బొట్టు వరకు మన పాపముల కొరకు ఆయన దానం చేశాడు. ఆయన రక్తాన్ని మానవుల యొక్క పాపం కడగడానికి దానం చేశాడు. ఆయన రక్తం కారింది. వెంటనే రక్తమును నీళ్లను కారెను. దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం పాటించలేక తప్పిపోయినప్పుడు మన పాపములను కడగడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తాన్ని చివరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. ఆయన రక్తములో మన పాపములను కడిగాడు. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. మనము నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఈయన మన పాపముల కొరకు తన ప్రాణము పెట్టాడు. చివరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. మనం చేసిన తప్పులకి, మనం చేసిన అపరాధములకు, పాపములకు, దేవుడిచ్చిన ఆజ్ఞలు నెరవేర్చలేని స్థితిలోనికి మనం జారిపోయినప్పుడు, పాపపు దాస్యంలో మనం చిక్కిపోయినప్పుడు తన రక్తముతో మనల్ని కొన్నాడు. విలువ లేని మనకి విలువనిచ్చి తన సొత్తుగా చేసుకున్నాడు. తప్పిపోయిన స్థితిలోనే ఉండిపోవాలని, పాపంలోనే ఉండిపోవాలని దేవుడు కోరుకోలేదు. కానీ ఆత్మ సంబంధమైన ఫలములు ఫలింపవలనని దేవుడు కోరుకున్నాడు. క్రీస్తు యొక్క రక్షణ మార్గములో, విశ్వాస మార్గములో, ప్రేమ మార్గములో నిరీక్షణతో సాగిపోవాలని దేవుడు కోరుకున్నాడు. మనం ఆత్మఫలములు కలిగి జీవించవలెనని, దేవుని మార్గములలో ఉన్నతముగా దేవుడికి తగినట్టు కొనసాగవలనని దేవుడు కోరుకున్నాడు. ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు. మరలా ఈ తప్పుల్లోనికి లేదా ఈ ఆజ్ఞలు నెరవేర్చని స్థితిలోనికి జారిపోకుండా తన పరిశుద్ధాత్మను మనకి సంచకరువుగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఆత్మఫలములు ఆయన మనకి అనుగ్రహించాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటిని దేవుడు మనకి అనుగ్రహించి ఒక చక్కటి మార్గంలో మనల్ని నిలువబెట్టి తన కృపలో భద్రపరిచి తన కాపుదలని మనకి అనుగ్రహించి ఒక చక్కటి స్థితిలో ఆయన మనల్ని నిలువబెట్టాడు. ఆత్మ ఫలములు కలిగి జీవించవలనని ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన మార్గములలో నడవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ఉన్నతమైన స్థితిలో చూడాలని అనుకున్నాడు. ప్రతి ఒక్కరూ ఆత్మ ఫలములు కలిగి జీవించవలనని దేవుడు కోరుకున్నాడు. తన రక్తముతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి సంఘములోనికి చేర్చి ఈ ఆజ్ఞల మార్గములో ఆత్మ ఫలములతో జీవించవలనని దేవుడు కోరుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మహిమ గుణాతిశయములను కలిగి జీవించవలనని కోరుచున్నాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు మీరు చదివితే దేవుని యొక్క అపూర్వమైన సంకల్పము, ఆయన ప్రేమ, కరుణ, దయ,
ఆయన జాలి మనకు అర్థమగునట్లు మహిమ గుణాతిశయములను మనకి అనుగ్రహించాడు దేవుడు. ఇవి గొప్పవైన వాగ్దానములు. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఈ వాగ్దానములు 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అత్యధికములునైన వాగ్దానములు, మహిమ గుణాతిశయములు, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ, ఈ లక్షణాలు మనల్ని పరలోక రాజ్యమునకు చేరడానికి మనకి గొప్ప అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాయి. ఈ గుణములు, మహిమ గుణాతిశయములు, ఈ గుణములు మనం కలిగి జీవించినప్పుడు పరలోకమునకు మనకి ప్రవేశము దక్కుతుంది. నిత్యరాజ్యములో ప్రవేశము మనకు సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది. ఈ గుణాతిశయములు లేకపోతే మన పాపములకు శుద్ధి కలిగిన సంగతి మనము మర్చిపోయి గ్రుడ్డి వారముగాను దూరదృష్టి లేని వారముగాను అగుదుము. ఈ గుణములు, ఈ మహిమ గుణాతిశయములు మనలను సంపూర్ణులుగా చేసి ప్రభు ఎదుట నిలబెట్టుచున్నవి. అపోస్తులైన పౌలు గారు ఆత్మఫలములను గూర్చి రాసినప్పుడు ఆయన విద్యావంతుడిగా వాటిని రాసి ప్రజలకు అందించారు. అపోస్తులైన పేతురు గారు కేవలం దేవుని చిత్తమును మాత్రమే బయలుపరిచి లోక సంబంధమైన వేటిని వాక్యంలోనికి కలుపక కేవలం దేవుని చిత్తమును మాత్రమే మానవులకు బయలుపరిచి ఆత్మ సంబంధులకు మాత్రమే అర్థమయ్యే, ఆత్మానుసారంగా నడుచుకుని వారికి మాత్రమే అర్థమయ్యే విషయాలను ఆయన మాట్లాడుతూ, ఇవి ఎవనికి లేకపోవునో వారికి పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోతారు, గ్రుడ్డివారైపోతారు, దూరదృష్టి లేని వారైపోతారు, వారు సత్యమును గ్రహించలేని స్థితిలోనికి జారిపోతారు. ఈ గుణములు ఎవరైతే ధరించుకుంటారో, ఎవరైతే ఈ గుణాతిశయములను కలిగి జీవిస్తారో, ప్రభువు మార్గములో కొనసాగుతారో, దైవభక్తికి కావలసిన జీవమునకును దైవభక్తికి కావలసిన దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాగ్దానములు ఎవరైతే ఎరుగుదురో, వాటిని అనుసరించి జీవించెదరో, వారికి దేవుని యొక్క రాజ్యములోనికి, దేవుడు నివసించే లోకములోనికి ప్రవేశము సమృద్ధిగా కలుగుచున్నది. ఇట్టి గుణములు కలిగి మీరు జీవించాలి. ఇట్టి క్రియలు చేయువారైతే మీరు ఎప్పటికీ తొట్టిల్లరు. కేవలం దేవుడు మాత్రమే, కేవలం వాక్యం మాత్రమే, కేవలం దేవుడి చిత్తం మాత్రమే, కేవలం పరిశుద్ధాత్మ నడిపింపు మాత్రమే, వాటిని అనుసరించి జీవించినప్పుడు ఎన్నో శ్రమలకు, ఎన్నో శోధనలకు, ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులకు మనం విరోధముగా పోరాడవలసి ఉంది. ధనం లేకుండా, నేత్రాశ లేకుండా, శరీరాశ లేకుండా, జీవపు డంబం లేకుండా, లోక సంబంధమైన ఆలోచనలు ఏవీ లేకుండా కేవలం దేవుని చిత్తమును మాత్రమే జరిగించడానికి తమను తాము అప్పగించుకున్నప్పుడు, పరిపూర్ణ స్థితిలోనికి మనం వచ్చినప్పుడు ఆయన యొక్క వాగ్దానములు, అత్యధికములైన వాగ్దానములు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఇవి దేవ స్వభావమునందు ఆయనతో పాటు పాలివారమగడానికి
ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఈ లోక భ్రష్టత్వం నుండి తప్పించుకుని దేవ స్వభావం పొందుకోవడానికి, దేవునితో పాలివారం అవ్వడానికి వీటిని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ ధనమునకు చోటు లేదు, ఇక్కడ లోకాశలకు చోటు లేదు, ఇక్కడ అపవాది తలంపులకు చోటు లేదు, సొంత ఇష్టాలకి చోటు లేదు. కేవలం దేవుని ఇష్టం మాత్రమే నెరవేర్చబడుతుంది. అప్పుడు మాత్రమే మనకి పరలోక రాజ్యములో ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది. దేవుడు చాలా పరిశుద్ధుడు, ఆయన అతి పరిశుద్ధుడు, పవిత్రమైన వాడు. ఆయన యందు పాపము ఎంత మాత్రము లేదు. పాప సంబంధమైన ఆలోచనలు ఆయన యందు ఎంత మాత్రము లేవు. ఆయన సార్వభౌమాధికారం ఎంతో గొప్పది. ఆయనే దేవుడు, మరి ఏ దేవుడు లేడు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, లేడు. నేనిచ్చిన ఆజ్ఞల మార్గంలో మీరు కొనసాగాలి. క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించాలి, ఆయన్ను వెంబడించాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి, ఆయన రక్తంలో మన పాపములను కడుగుకోవాలి, ఆత్మ ఫలములని సంపాదించాలి. పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క శక్తిలో పాపం మీద మనకి విజయం ఉంది. పాపం మీద విజయం పునరుద్ధానుడైన క్రీస్తు యేసులో ఉంది. పాపం మీద విజయం పునరుద్ధానుడైన క్రీస్తు యేసులో ఉంది. దానిని మనం ఆశ్రయించాలి. ఆయన రక్తంలో మనకి పాప క్షమాపణ ఉంది. ఆయన పునరుద్ధానంలో పాపం మీద మనకి విజయం ఉంది. పరిశుద్ధుడైన ప్రభు మార్గంలో మనం కొనసాగినప్పుడు శ్రమలు, శోధనలు, హింసలు, అవమానములు, నిందలు ఉన్నప్పటికీ ఆయన గొప్పదైన మార్గంలో మనకి ఎంతో ప్రేమ, ఆదరణ, శాంతి, సమాధానము, నెమ్మది, ఎంతో గొప్పదైన ఆయన కృప మనకి ఉంది. ఇది లోకము ఎంత మాత్రము ఎరుగదు. లోకం దీన్ని గ్రహించలేదు. ఆయన ఆజ్ఞలు ఎంతో ఉన్నతమైనవి, ఆయన మార్గం ఎంతో గొప్పది, ఎంతో పరిశుద్ధమైనది. ఆయన ఇచ్చే ఆత్మ ఫలములు ఎంతో ఎంతో గొప్పవి. మానవులను ఆయన చూడాలనుకున్న స్థితి ఎంతో గొప్పది. తన పిల్లలు, తన కుమారులు తన స్వభావమందు, తన లక్షణమందు, తన ఇష్టానుసారంగా, తన చిత్తానుసారంగా జీవించాలని తాను చూడాలనుకున్న దృక్కోణం, ఆయన మనల్ని ఉంచాలనుకున్న స్థానం ఎంతో గొప్పది, ఎంతో పవిత్రమైనది, పరిశుద్ధమైనది. కానీ మనిషి ఇంకా పాప సంబంధమైన ఆలోచనల్లోనే ఉండిపోతూ పాపాన్ని జయించలేక బలహీనమైన స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అట్టి మనిషిని దేవుడు పిలుస్తున్నాడు. పాపాన్ని జయించే శక్తి పునరుద్ధానుడైన క్రీస్తు యేసులో ఉంది. పాపాన్ని కడగగలిగే శక్తి యేసు రక్తమునకుంది. పాపము నుండి విడిపింపగలిగిన శక్తి పునరుద్ధానుడైన క్రీస్తులో మనకి ఉంది. పునరుద్ధానుడైన క్రీస్తులో పాపం మీద మనకి విజయం ఉంది. అట్టి జయశీలుడైన క్రీస్తు యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. పాప జీవితంలో ఉండిపోవద్దని, పాపంలోనే కొనసాగవద్దని, పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కళంకులుగా జీవించడానికి, ఆయన నామమును మహిమపరచడానికి ఆయన అనేకుల్ని పిలుచుచున్నాడు. తన గొప్పదైన రక్షణ మార్గమును బయలుపరిచి
అనేకుల్ని ఆహ్వానించుచున్నాడు. ఈ సత్య మార్గంలో కొనసాగడానికి, ఈ ప్రేమ మార్గంలో జీవించడానికి అనేకుల్ని ఆయన ఆకర్షించుకోవడానికి, అనేకుల్ని తన యొద్దకు నడిపించుకోవడానికి ఆయన నిలబెట్టుకుంటున్నాడు మనల్ని. ఇట్టి లక్షణములు కలిగి జీవించవలనని మనకు తెలియజేయుచున్నాడు. ఇంత గొప్ప కృపలో మనమందరూ జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. మనల్ని ఎంతో దీవించి ఆశీర్వదించి తన కృపలో ఫలింపజేసి తన స్వభావం మనకి ధరింపజేసి ఎంతో ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. అట్టి కృపలో ప్రతి ఒక్కరూ ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు గనుక అట్టి విధముగా ఉండడానికి, మనకు శక్తినివ్వడానికి ఆయన ఆత్మను మనకి నిండుగా అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయన ప్రేమ మన హృదయంలో పూర్ణముగా నింపబడుతుంది. ఈ ప్రేమ దేవుని యొక్క చిత్తమును జరిగించడానికి మనకి సహాయపడుతుంది. క్రీస్తును చూపించడానికి పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనకి సహాయం చేస్తుంది. ఇట్టి కృప ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఇట్టి కృపను ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. తండ్రి, పడిపోయిన మమ్మల్ని, చెడిపోయిన మమ్మల్ని, తప్పిపోయిన మమ్మల్ని కనికరించి మీ కుమారుని ద్వారా మీ పిల్లలుగా స్వీకరించి మీ కృపలో బలపరిచి నడిపిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ పిల్లలమైన మేము మీ కొరకు ఉన్నతముగా బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. మీ కుమారుడి యొక్క మార్గములో మీ చిత్తానుసారంగా ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. ఆత్మఫలములను, మహిమా గుణాతిశయములను మాకు నిండుగా అనుగ్రహించండి. మీ ఆజ్ఞల మార్గములో మిమ్మల్ని సంతోషపెట్టే పిల్లలుగా కొనసాగుటకు మాకు సహాయం చేయండి. దేవ స్వభావము కలిగి మిమ్మల్ని సంతోషపెట్టే పిల్లలుగా, మిమ్మల్ని ఆనందింపజేసే పిల్లలుగా, మీ చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చుటకు మమ్మను పూర్ణముగా సమర్పించుకునేవారుగా మేము ఉండునట్లు, ఆయన ప్రతి ఒక్కరము ఉండునట్లు మీరు కృప దయచేసి నడిపించమని వేడుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు.